9 న్యూస్ జగనన్న ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట టీకే బందే నవాజ్ మాట్లాడుతున్న మాజీ కోఆప్షన్ సభ్యులు టీకే బందే నవాజ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల జగనన్న ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేయడం జరిగిందని మాజీ కోఆప్షన్ సభ్యులు టీకే బందే నవాజ్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక పరిషత్ ఉన్నత పాఠశాల నందు పట్టణ సచివాలయ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడలను స్థానిక టీకే బందే నవాజ్ తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా క్రీడాకారులు క్రీడా జ్యోతిని ర్యాలీగా తీసుకుని వచ్చారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా క్రీడా సామాగ్రి ఆయా జట్లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కోఆప్షన్ సభ్యులు టీకే బందే నవాజ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారని, విద్య ఉద్యోగాల్లో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏవో హేమలత, సెక్రటరీ సతీష్ కుమార్, బి రంగస్వామి, విఆర్ఓలు, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు క్రీడాకారులు గాజుల ఉస్మాన్, నాగలదిన్నె మహమ్మద్, నదీముల్లా, కటికే మాబూవలి తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ గౌస్. జగనన్న Balkland cross okay పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని క్రీడా స్ఫూర్తితో భాగస్వామి అవుతానని ప్రమాణం చేస్తున్నాను. ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసిన జేడి మేడం గారికి, అలాగే ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, ఎంఆర్ఓ వేణుగోపాల్ సార్ గారికి, యువాటి గారికి, ఎంఈఓ గారికి, ఏఈ గారికి, ఇక్కడికి వచ్చిన సచివాలయం సిబ్బందికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్రని ప్రవేశపెట్టారు. మీలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి మీకు ఒక అవకాశం కల్పిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మనలో ఎంతో మంది ప్రతిభ ఉంటుంది, కానీ అవకాశం ఉండదు. ఇది మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆటగాళ్ళు మీరు ఇప్పుడు ఆడే ఆట ఓడించాలనుకున్నవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకున్నవాడు మాత్రమే గెలుస్తూ ఉంటాడు. మీరు గెలుపుని ఒప్పుకోవద్దండి, ఓటమిని లెక్క చేయొద్దండి. ఈ రెండింటి మధ్య పోరాడాలనే ఒక సిద్ధాంతం ఉంటుంది. దానికోసమే ప్రయత్నం చేయండి. మీరు ఒక గొప్ప స్థాయికి వస్తారు. మీ ప్రతిభ ఈ స్థాయిలో నిరూపించుకోవాలి. గెలుపోటములు దైవ నిర్ణయాలు అవేమైనా కానీ ఇక్కడ మీరు ఆడే ఆట నలుగురు మెచ్చుకొని చప్పట్లు కొట్టే విధంగా ఆడండి ఆట. మీరు మీ ప్రతిభ ఎన్ని రోజులు ఉందో ఈరోజు బయటికి రావాలి. ఆ విధంగా గొప్ప స్థాయికి ఎదగాలి. ఈరోజు ఈ ఆటల వల్ల మానసికంగా, శారీరకంగా అందరూ దృఢంగా బాగుంటారు కూడా. మిమ్మల్ని ఉద్దేశించుకొని ఈరోజు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అందరూ స్పోర్టివ్ స్పిరిట్గా ఆడుదాం ఆంధ్రాని ఆడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆడుదాం ఆంధ్ర కండక్ట్ చేయడానికి. అందరూ కూడా ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ ఉండాలి అంటే స్పోర్ట్స్ లో రాణించాలి, స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. అందువరకే దాదాపు ఒక 40 రోజులు ఈ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, అలాగనే వాళ్ళ ప్రతిభనంతా వెలికి తీయాలని నిర్వహించడమే మనం